ఈ సనాతన ధర్మం అనేటటువంటిది వేద ప్రతిపాద్యమైనది. అందువలననే దానికి వైదిక ధర్మం అని పేరు. ఈ ధర్మం యొక్క మహత్వాన్ని వేదమే చెప్పింది. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా లోకే ధర్మిష్ఠం ప్రజా ఉపసర్పంతి ధర్మేణ పాపమపనుదతి ధర్మే సర్వం ప్రతిష్ఠితం తస్మాత్ ధర్మం పరమం వదంతి అని చెప్పేసి. ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ. ఈ యావత్ జగత్తు ధర్మము మీద ఆధారపడి ఉన్నది. ఈ జగత్తు సరిగా ఉండాలి అనంటే ధర్మాచరణ జరగాలి. ఎప్పుడైతే ధర్మాచరణం లోపిస్తుందో అప్పుడు అన్ని క్లేశములకు ఆరంభమవుతుంది. ఎక్కడైతే ధర్మాచరణ సరిగ్గా జరుగుతుందో అక్కడ సుభిక్షంగా ఉంటుంది. అందువల్ల ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠ అన్నారు. ధర్మేణ పాపమపనుదతి. ధర్మాన్ని ఆచరించినందువల్ల మన యొక్క పాపములు పరిహారం అవుతాయి. ఎక్కువ మాటలు అనవసరం. ధర్మే సర్వం ప్రతిష్ఠితం. ధర్మమునందు అంతయు ఇమిడి ఉన్నది. తస్మాత్ ధర్మం పరమం వదంతి. అందువల్ల ధర్మముని అత్యంత శ్రేష్టమైనదిగా వక్కాణించినారు అని వేదమాత బోధిస్తున్నది.